జై శ్రీమన్నారాయణ అండి. గంజి కోసం సగం సగం కప్పు పెసరపప్పు, సగం కప్పు కందిపప్పు, ఒక కప్పు బియ్యం పోసి 4 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత తీసుకొచ్చి నీళ్ళన్నీ వంపేసి శుభ్రంగా ఆరబెట్టాను. ఇప్పుడు అది ఒక రోజంతా ఆరిన తర్వాత రేపు పొద్దున్నే దాన్ని మిక్సీ చేస్తానండి. గంజి కోసం గ్రైండింగ్ చేస్తున్నాను. అయ్యిందండి, గంజి పౌడర్ రెడీ అయింది. డబ్బాలకు తీసి పెట్టుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. గంజి చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు వేసానండి. దాల్చిన చెక్క, వేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొన్ని బీన్స్. దీంతో సగం గ్లాసు పిండి తీసుకున్నాను. నిన్న పప్పులు బియ్యంతో చేసినటువంటి రవ్వ లాంటి పిండి తీసుకున్నాను. 1 గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు 5 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు మరిగాక ఈ పిండి దాంట్లో పోసుకుంటాను. పసుపు, ఒక గిన్నెలో గ్లాస్తో కొలుచుకున్నానండి నీళ్ళు. 5 గ్లాసుల నీళ్ళు. చివరగా కొత్తిమీర, నిమ్మరసం అండి. గంజి రెడీ అండి. జై శ్రీమన్నారాయణ.